ఛాంపియన్స్ ట్రోఫీలో మరో యుద్ధానికి సిద్ధమైంది భారత్. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాయి. ఇక మిగిలింది రసవత్తర సెమీఫైనల్ సమరమే. మార్చి 4న తొలి సెమీస్ భారత్ ఆస్ట్రేలియా తలపడబోతుంది. దీంతో ప్రపంచ కప్లో భారత్కు తగిలిన దెబ్బను గుర్తు చేసుకుంటూ దెబ్బతిన్న సింహాల భారత్ సమరానికి సై అంటుంది. ప్రపంచ కప్లో 2 అడుగులు వెనక్కి వెళ్లిన భారత్ ఇప్పుడు 3 అడుగులు ముందుకు వెళ్లేందుకు రెడీ అయింది. రివెంజ్ తీర్చుకోవడానికి తగ్గేదేలే అంటూ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో మరికొన్ని గంటల్లో సెమీఫైనల్స్ సమరం జరగనుంది. తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ కోసం ఈ 2 జట్లు పోటీ పడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ మొదలు కానుంది. ఐసీసీ టోర్నీలో భారత్పై ఆశిస్తే ఆధిపత్యం. అయితే ఈసారి మాత్రం ఏ మిస్టేక్ జరగకుండా రివెంజ్ తీర్చుకోవాలని బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే ప్రపంచ కప్లలో భారత్ ఆస్ట్రేలియా జట్లు 14 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 9 మ్యాచ్ల్లో గెలవగా భారత్ 5 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక T20 ప్రపంచ కప్లలో ఇరు జట్లు 6 సార్లు తలపడగా భారత్ 4 సార్లు, ఆసీసీ 2 సార్లు విజయాలను అందుకున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియాలు 4 సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో 2 సార్లు విజయాలను సాధించాయి. ఇప్పటి వరకు భారత్ ఆస్ట్రేలియా మధ్య మొత్తం 151 వన్డే మ్యాచ్లు జరగగా భారత్ 57 మ్యాచ్లో విజయం సాధించగా ఆస్ట్రేలియా 84 మ్యాచ్లు గెలుపొందింది. 10 మ్యాచ్లో ఫలితం తేలేకపోయింది. ఇక దుబాయ్లో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. బాల్ కాస్త ఆగి బ్యాట్ పైకి వస్తుంది. క్రీజ్లో కుదురుకుంటే బ్యాటింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మైదానంలో రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న జట్లు 60% పైగా విజయాలను అందుకున్నాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపించవచ్చిన అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇక ఈ రేపు జరగబోయే మ్యాచ్ గురించి చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్టు సుధీర్ గారు. నమస్కారం అండి సుధీర్ గారు. అయితే సుధీర్ గారు బాగున్నాయండి. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ సమరం ఇండియా ఆసీస్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ గురించి ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? రేపు ఈ పాటికి నేను అనుకుంటాను ఒక 20 ఓవర్స్ వరకు మ్యాచ్ కూడా పూర్తయి ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి ఎక్సైటింగ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఎవ్రీబడి నోస్ ఇస్ ఎ వెరీ టఫ్ టీమ్ యాక్చువల్లీ. అండ్ ఆస్ట్రేలియా తోటి ఏ టోర్నమెంట్ అయినా ఏ సిరీస్ అయినా కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా వి ఆల్ నో చక్రి టెస్ట్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు విజయం సాధించారు. బాడా గవాస్కర్ ట్రాఫీ కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారు. వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్రవేశించారు. అండ్ ఆస్ట్రేలియా చూడండి, ఈ టోర్నమెంట్ కంటే ముందు దేవర్ హిట్ బై బిగ్ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళకు. ప్యాట్ కమిన్స్ లేడు, స్టార్క్ లేడు, తర్వాత హేజల్వుడ్ లేడు. వాళ్ళ మెయిన్ వెపన్స్ వీళ్ళందరూ కూడా. బట్ స్టిల్ లేకున్నా కానీ అగైనెస్ట్ ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్లో 350+ వాళ్ళు ఎఫర్ట్లెస్గా చేజ్ చేశారు. లాస్ ఇంగ్లీష్ స్కోర్డ్ మ్యాగ్నిఫిసెంట్ సెంచరీ, 120 నాట్అవుట్ ఇన్ 86 బాల్స్లో. ఆ తర్వాత కేరే అద్భుతంగా ఆడాడు. షార్ట్ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ 130, 140. అప్పుడు 4 వికెట్స్ పోయినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా భయపడలేదు. మేము ఎటువంటి టార్గెట్ అయినా ఈజీగా చేజ్ చేస్తామన్నటువంటి కెపాసిటీ, కాన్ఫిడెన్స్ వాళ్ళకు ప్రతిసారి ఉంటుందని చెప్పి నిరూపించారు. దట్టు మీరు హెడ్లైన్స్లో చెప్పినట్టుగా 2023 జస్ట్ 2 years ago అహ్మదాబాద్ యొక్క ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను ఇండియా ఈసారి ఓవర్కమ్ కావాలని చూస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా తోటి తలబడడం అనేది ఏ టోర్నమెంట్లోనే ఎప్పుడైనా కానీ అంత ఈజీ కాదు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఎ థాన్ ఇన్ ఇండియాస్ ప్లేస్. నాట్ ఓన్లీ ఇండియా, ఎక్కడ ఆడే కానీ చూడండి వాళ్ళు ఈవెన్ ఛాంపియన్స్ ట్రాఫీ కూడా వరుసగా 2 సార్లు గెలిచినటువంటి జట్టు ఆస్ట్రేలియానే. 2006లో గెలిచారు, 2009 ఇండియాలో జరిగినప్పుడు కూడా వాళ్ళు ముంబైలో వాళ్ళు విక్టరీ సాధించారు వాళ్ళు. సో ఏ టోర్నమెంట్ అయినా కానీ అది బిగ్ టోర్నమెంటా చిన్న టోర్నమెంటా చూడండి మీరు. ఈవెన్ ఐపీఎల్లో కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్, వెస్టిండీస్ క్రికెటర్స్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉంటున్నాయి మీకు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా. సో దే ఆర్ ఫెంటాస్టిక్ సైడ్ యాక్చువల్లీ. వాళ్ళకు ఈ ప్లేయర్ లేడు ఆ ప్లేయర్ లేడు అంటూ ఏది ఉండదు.
సో ఇండియాకు నేను అనుకుంటాను రేపు ఒక సవాలేనండి ఆస్ట్రేలియాతో ఆడడం అనేది, అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఆఫ్ కోర్స్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు, వరుసగా 3 విజయాలు సాధించి ఇండియా కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంది కదా. ఇండియన్ టీమ్ ఈజ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్, దాన్ని ఎవరు కూడా కాదండి, ఎవ్రీబడి నోస్ దట్ యాక్చువల్లీ. బట్ అయినా కానీ ఆస్ట్రేలియాని ఎదుర్కోవడం అనేది ఒక బిగ్ సవాల్ అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఇండియాకు ఉన్నట్టుగా, ఇండియా కంటే అఫ్ కోర్స్ మీకు స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఆల్రౌండర్స్ ఉన్నారు, బట్ వాళ్ళకు బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఎక్కువగా ఉన్నారు. మీరు చూడండి, మ్యాక్స్వెల్ కెన్ బౌల్, ఈజ్ రెగ్యులర్ స్పిన్నర్ లాగా బౌలింగ్ చేయగలుగుతాడు. జంప్ అనేది అద్భుతంగా బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు ప్రతి మ్యాచ్లో, ప్రతి టోర్నమెంట్లో. ఈ ఇద్దరు 2 స్పిన్నర్స్ ఉన్నారు. షార్ట్ కెన్ బౌల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఆ తర్వాత లబుషన్ కూడా వాళ్ళకు బౌలింగ్ చేయగలుగుతాడు. సో అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇండియా లాగా వాళ్ళకు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ పేస్ డిపార్ట్మెంట్లో అఫ్ కోర్స్ వాళ్ళు ఈ పర్టికులర్ టోర్నమెంట్లోనైతే మీకు కమిన్స్ను మిస్ అయినట్టుగా కనబడలేదని కాదు, మిస్ అయినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్ 350 స్కోర్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు స్ట్రగుల్ కావడం చూసాం. బట్ అదర్వైజ్ ఆస్ట్రేలియన్ పేసర్స్ కూడా ఏం తక్కువ లేరు. మీకు ముఖ్యంగా 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అయితే ఇద్దరు, స్పెన్సర్ జాన్సన్ అండ్ వాసిస్, దే ఆర్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. ఎందుకంటే ఇండియన్ టాప్ ఆర్డర్కు బిట్ ఆఫ్ వీక్నెస్ అయితే ఉంది ఆ యాంగిల్ డెలివరీస్ను కొంచెం ఫేస్ చేయడంలో. అండ్ దట్ దుబాయ్ కండిషన్స్ మనం చూస్తున్నాం కదా, మీకు స్పిన్నర్స్కి ఎలానైతే అనుకూలంగా కనబడ్డాయి ఇప్పటి వరకు చక్రి, మీకు పేస్ బౌలర్స్కు కూడా స్టార్టింగ్లో అదే మీకు హెల్ప్ కనబడింది. ఎస్టర్డే వి సా జామియన్సన్, ద వే హీ స్వంగ్ ద బాల్ యాక్చువల్లీ, హెన్రీ ఎలా మూవ్ చేయగలిగాడు. సో ఆ బాల్ కొంచెం స్టార్టింగ్లో మూవ్ అవుతున్నప్పుడు కొత్త బాల్ కూడా ఐ థింక్ కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు పోజ్ చేయగలుగుతారు ఇండియన్ బ్యాటర్స్. అందుకని ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అంత ఈజీగా ఎఫర్ట్లో ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆస్ట్రేలియాతో ఎవరు కూడా చెప్పలేరండి. ఆస్ట్రేలియాతో ఆడుతున్నారంటే ఏ టీం అయినా కానీ, బికాస్ వరల్డ్ కప్ ఎక్కువగా గెలిచినటువంటి టీం అది. ఛాంపియన్స్ ట్రాఫీ కూడా మనం చెప్పినట్టుగా ట్వైస్ గెలిచారు వాళ్ళు. చాలా రోజుల తర్వాత వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చింది మళ్ళీ ఫైనల్లో ఆడేందుకు. కనుక ఐ థింక్ దే ఆర్ టఫ్ సైడ్ యాక్చువల్లీ. బ్యాటింగ్ లైనప్ చూడండి, వాళ్ళు షార్ట్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, స్మిత్ అయితే అద్భుతంగా రాణిస్తూనే ఉన్నాడు. లబుషేన్, మ్యాక్స్వెల్ వాళ్ళు కూడా డీప్గా, హార్డీ ఈ కెన్ బౌల్, ఈ కెన్ స్కోర్ రన్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ లైనప్ కూడా అద్భుతంగా ఉంది. కనుక ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే మనం చూడబోతున్నాం. అయితే సుధీర్ గారు, భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ జట్టు అంటే ఏం చెప్తారు? హాట్ ఫేవరెట్ ఇండియా అని ఖచ్చితంగా అయితే చెప్పడం కష్టం అండి. ఇండియా ఎడ్జ్ ఉంటుంది. ఎడ్జ్ ఎందుకు ఉంటుందంటే ఇక్కడనే మ్యాచ్ ఆడుతున్నారు, ఎక్కువగా ఆడారు, ఆ అడ్వాంటేజ్ కనబడింది కూడా. కండిషన్స్ కొంచెం అలవాటు పడి ఉన్నారు కనుక. ఎందుకంటే ఆస్ట్రేలియా ముందే వచ్చిన్నారు, వాళ్ళు కూడా ఒక 2-3 డేస్ నుండి మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియాకి ఏమైందంటే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు అద్భుతంగా రాణించిన తర్వాత సెకండ్ మ్యాచ్ వాష్ అవుట్ అయిపోయింది సౌత్ ఆఫ్రికా తోటి. అక్కడ కొంచెం వాళ్ళకి ఆ ప్రాక్టీస్ అనేది నెట్స్లో ప్రాక్టీస్ చేయడం డిఫరెంట్, తర్వాత పిచ్లో వెళ్ళి రన్స్ స్కోర్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఈవెన్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు చేజ్ చేస్తున్నటువంటి టార్గెట్ అంత కష్టంగా కనబడలేదు. దేవర్ ఐ థింక్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్, 100+ 1 వికెట్ కోల్పోయినారు. హెడ్ వాస్ బ్యాటింగ్ మ్యాగ్నిఫికెంట్లీ 59 నాట్ అవుట్ ఉన్నారు. అక్కడ కొంచెం మళ్ళీ బ్యాటింగ్ ప్రాక్టీస్ తప్పిపోయింది వాళ్ళకు. అందుకనే వాళ్ళు 2-3 డేస్ ఎగోనే వచ్చి వాళ్ళు ఇక్కడ నెట్స్లో చాలా సౌత్ ఆఫ్రికా కూడా వచ్చినారు. సౌత్ ఆఫ్రికా ఆఫ్ కోర్స్ గాన్ బ్యాక్ టు పాకిస్తాన్, ఎందుకంటే న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా రేపు ఎల్లుండి ఆడతారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా నేను అనుకుంటాను ఈ కండిషన్స్ కొత్త ఏం కాదు. ఆస్ట్రేలియా పాకిస్తాన్లో 2010 తర్వాత క్రికెట్ ఎప్పుడైతే టోటల్గా నలిపోయిపోయిందంటే అక్కడ మ్యాచెస్ ఎప్పుడైతే జరగలేదో, ఆస్ట్రేలియా ఆడినటువంటి సిరీస్లు మ్యాక్సిమం ఈవెన్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు ఇక్కడ ఆడున్నారు. సో దుబాయ్ కండిషన్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కు నేను అనుకుంటాను అంత కొత్త ఏం కాదు. కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుమారో, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే సుధీర్ బాబు గారు, ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లలో భారత్ విజయాలు సాధించింది, అదే తీరుని సెమీఫైనల్స్లో కంటిన్యూ చేస్తుంది అంటారు? నిన్న కొంచెం ఎక్స్పోజ్ కావడం కూడా చూసాం. ఎంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ లేనప్పుడు ఉండే 30 for 3 కూడా అయిపోయినారు. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ కీ రోల్ అద్భుతంగా. అండ్ హార్దిక్ పాండ్యా వాజ్ బ్రిలియంట్, జడేజా కూడా యూస్ఫుల్ రన్స్ స్కోర్ చేశారు. సో అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ప్రతిసారి మిడిల్ ఆర్డర్ ఆదుకుంటారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో 50 for 2 అప్పుడు మరొక వికెట్ కోల్పోయి ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఆస్ట్రేలియాకి తెలిసింది ఏంటంటే టాప్ 3 బ్యాటర్స్లో ముఖ్యంగా టాప్ 3 బ్యాట్స్మెన్లో కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఈ ముగ్గురులో ఎవరినైనా ఇద్దరిని త్వరగా అవుట్ చేసినట్లయితే వాళ్ళు మ్యాచ్లో పట్టు సాధించగలుగుతారన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా మెయిన్ ఎవరు అంటే వీళ్ళే, ఈ ముగ్గురులో ఇద్దరిని అవుట్ చేయాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు, శుభ్మన్ గిల్ అఫ్కోర్స్ నిన్న ఫెయిల్ అయినా కానీ ఇట్స్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్. రోహిత్ కూడా తన రుచి చూపిస్తూనే ఉన్నాడు. ఓకే, ఒక బిగ్ ఇన్నింగ్స్ అఫ్కోర్స్ స్టిల్ డ్యూగా ఉంది ఈ పర్టికులర్ టోర్నమెంట్లో. అండ్ మొన్న బిట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా లభించింది, ఎందుకంటే మొన్న నిన్న ఆడతాడో లేదో అనుకున్నారు అసలు యాక్చువల్లీ, ఈ ప్లేడ్. సో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది, డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లోనైతే నిన్న చక్రవర్తిని ఆడించడం కూడా అది వర్కౌట్ అయింది కూడా, ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా. వరుణ్ చక్రవర్తిని ఆడించడం, 5 wickets ఫస్ట్ మ్యాచ్లోనే తీసుకోవడం ఛాంపియన్స్ ట్రాఫీలో ఐ థింక్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. అండ్ ఈ ప్రూవ్డ్ హిస్ టాలెంట్.
అండ్ తన దూసరాలతోటి తన వెరైటీ బౌలింగ్ తోటి ఒక చమత్కారం అంటాం కదా, అయితే కనబరిచాడు అతను, అందులో డౌటే లేదు. బట్ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కూడా స్పిన్ చక్కగా ఆడతారు. స్మిత్ చక్కటి బ్యాటింగ్ కనబరుస్తాడు. తర్వాత మీకు లబుషియన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. మ్యాక్స్వెల్ ఈజ్ అ మ్యాడ్ మ్యాక్స్ అండి. అతడు ఆడిన రోజు నోబడీ కెన్ స్టాప్ హిమ్. వి సా దట్ ఇన్ 2023 వరల్డ్ కప్లో ఒక దాన్ని ఏమంటారంటే ఎక్స్పెక్ట్ మనం బియాండ్ ఇమాజినేషన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీ సాధించాడు ఆఫ్ఘనిస్తాన్ తోటి, మ్యాచ్ కూడా గెలిపించాడు. సో అతడు ఆడిన రోజు ఎవరు ఆపలేరు అతన్ని. ఫీల్డింగ్లో అద్భుతంగా క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు. ఈజ్ అ లైవ్ వైర్ యాక్చువల్లీ ఇన్ ద ఫీల్డ్. అండ్ అట్లాగే వికెట్స్ కూడా తీసుకొని బ్రేక్ త్రూస్ ఇస్తూ ఉంటాడు. సో కనుక ఆస్ట్రేలియా తోటి మ్యాచ్ ఏ టోర్నమెంట్ అయినా, ఏ మ్యాచ్ అయినా కానీ ఐ థింక్ ఆల్వేస్ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అండి, నో డౌట్. అంటే ఒక ఇండియా తోటే కాదు, ఆస్ట్రేలియా ఏ దేశంతో అంటే ఇప్పుడు నిన్న ఏమంటారంటే చాలా మంది, అంటే కొంతమంది ఇప్పుడు ఇండియా అంటే అఫ్కోర్స్ తక్కువ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ మంచి కంఫర్టబుల్ పొజిషన్ నుంచి కొంచెం వాళ్ళు గ్రిప్ను పొడగొట్టుకున్నారు. ఆస్ట్రేలియాని ఫేస్ చేయడం భయం. ఆస్ట్రేలియాని ఫేస్ చేయడం అనేది ఎవరికైనా కానీ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. బట్ విన్నింగ్ మూమెంటం ఎవరు పొడగొట్టుకోవడం ఇష్టపడరండి. ఎవ్రీబడి వాంట్స్ టు విన్ కంటిన్యూస్లీ. ఎందుకంటే ఒకసారి మూమెంటం రిథమ్ తప్పిందంటే మళ్ళీ ట్రాక్లో పడడం కష్టం అవుతుంది. దట్ సెమీ ఫైనల్ కంటే ముందు ఏ మ్యాచ్ అయినా కానీ చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో నిన్న ఇండియా న్యూజిలాండ్ను కట్టడి చేయగలిగింది 240 లోపు. అంటే ఇండియాకు ఉన్నటువంటి ఆ బౌలింగ్ స్ట్రెంత్ క్లియర్గా కనబడింది. ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించడం అనేది, అంటే టోర్నమెంట్ సెలెక్షన్ కంటే ముందు అన్నారు కదా 5 స్పిన్నర్స్ ఆడుతున్నారు అంటే 5 స్పిన్నర్స్లో నేను 4 స్పిన్నర్స్ అయితే ఒక వాషింగ్టన్ సుందర్ తప్ప అందరూ ఆడారు. సో దే బౌల్డ్ వెల్ ఆల్సో. దే బౌల్డ్ టు ద ఫీల్డ్. ఫీల్డింగ్లో మంచి కొంచెం ఎజిలిటీ కనబరిచారు, ఆ చురుకుతనం కనబడింది. క్యాచెస్ తీసుకున్నారు. ఐ థింక్ కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ కూడా చేశారు. బట్ స్టిల్ ఐ థింక్ ఇండియన్స్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఎస్టర్డే అగైన్స్ న్యూజిలాండ్. ఎందుకంటే న్యూజిలాండ్ ఐ థింక్ ఆస్ట్రేలియాతో పాటు ఈ పర్టికులర్ టోర్నమెంట్లో చక్రి వన్ ఆఫ్ ది టఫెస్ట్ టీమ్స్ గానే బరిలోకి దిగింది. పాకిస్తాన్లో వాళ్ళు ట్రై సిరీస్ గెలిచారు, ఎక్కడ కూడా ఓడిపోలేదు ఇప్పటి వరకు. సో ఐ థింక్ దే హావ్ బీన్ బ్రిలియంట్ ఇన్ రీసెంట్ టైమ్స్. రైట్. సుధీర్ బాబు గారు, అయితే నిన్న మ్యాచ్ ఒకసారి విశ్లేషించుకుంటే నిన్న అక్షర్ పటేల్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కీలకంగా మారి విజయాన్ని వైపు భారత్గా నిన్ను తీసుకెళ్ళిపోయారు. రేపు వీళ్ళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? అక్షర్ పటేల్ విషయం మనం ఎంత మాట్లాడినా కానీ తక్కువనే అనిపిస్తుంది ఈ మధ్యలో. ఎందుకంటే బికాస్ ఈజ్ బిన్ బ్రిలియంట్ అండి. మనం T20 వరల్డ్ కప్ నుండి చూస్తూనే ఉన్నాం. అతనికి ఏ రోల్ ఎక్కడ అప్పచెప్తే దాన్ని అద్భుతంగా దాన్ని ఫిల్ చేస్తున్నాడు. అతను యాజ్ అ బౌలర్గా వికెట్లు తీస్తున్నాడు, ఫీల్డింగ్లో కూడా క్యాచెస్ తీసుకుంటున్నాడు, కొన్ని రన్అట్స్ చేయడం చూసాం ఈ టోర్నమెంట్లోనే. అండ్ యాజ్ అ బ్యాటర్గా, యాజ్ అ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా సెట్ అయిపోయినాడు. ఎందుకంటే రిషబ్ పంత్ లేకపోవడంతో ఇండియాకు ఆ మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అవసరం కూడా. ఆ లోటును చాలా వరకు భర్తీ చేస్తున్నాడు. నిన్న చూడండి 30 for 3 అప్పుడు ఇమాజిన్ చేయండి చక్రి, ఆ సిచ్యువేషన్ లో మేబీ ఇఫ్ ఇండియా లాస్ట్ కపుల్ ఆఫ్ మోర్ వికెట్స్, శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ కూడా అవుట్ ఉన్నట్లయితే వికెట్లు పడుతుంటే హోప్స్ పోతున్నాయి. 240 కూడా కష్టం అవుతుంది మీరు ఎంత డీప్ గా బ్యాటింగ్ లైన్ ఉన్నా కానీ. ఆ సిచ్యువేషన్ లో అండ్ ఫస్ట్ డిఫెన్స్ ఆడి సింగిల్స్ తీస్తూ లూజ్ బాల్ ను పని చేసి ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు ఇద్దరు. శ్రేయస్ అయ్యర్ చాలా బ్యాలెన్సింగ్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఎప్పుడైతే కంబ్యాక్ చేశాడో ఇంజరీ తర్వాత ఐ థింక్ బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ చూస్తున్నాం. నిన్న అతని ఇన్నింగ్స్ కూడా 79 అతను స్కోర్ చేయడం తోటి ఇండియా ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేయగలిగింది. లూజ్ బాల్స్ మాత్రం అస్సలు వదలలేదు, లూజ్ బాల్స్ ని వదలడం లేదు. తర్వాత అతనికి ఉన్నటువంటి వీక్నెస్ లో కూడా ఇప్పుడు గతంలో ఎట్లా ఉండే అంటే షార్ట్ బాల్ వేస్తున్నప్పుడు 12% సక్సెస్ ఉండేది. ఇప్పుడు కొంచెం 36కి పెరిగింది. అంటే ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ద నెట్స్ చక్రి. అంటే షార్ట్ బాల్ ఎక్కువగా వేయించుకుని దాన్ని హుక్ చేస్తున్నాడు, పుల్ చేస్తున్నాడు, ఆ భయం కనబడటం లేదు. ఐ మీన్ ఈజ్ టేకింగ్ దట్ ఛాలెంజ్ అంటాం కదా, ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాడు, రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. సో దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ విషయంలో. అయితే సుధీర్ గారు, ముఖ్యంగా మనం ఒకటైతే గుర్తు చేసుకోవాలి, ప్రపంచ కప్ ఫైనల్స్లో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్స్లో ఓడింది, అది కూడా ఆసీస్పై. ఇప్పుడు భారత్ ఈ మ్యాచ్తో ప్రతీకారం తీర్చుకుంటుంది అంటారా? ఒకటి ఆస్ట్రేలియా సెమీఫైనల్ వరకు వచ్చారు అంటే వితౌట్ కమిన్స్, వితౌట్ స్టార్క్, అంటే వాళ్ళలో ఆస్ట్రేలియా వద్ద ఉన్నటువంటి బెంచ్ స్ట్రెంత్ కూడా క్లియర్ ఉంది. అంటే వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు చక్కగా దే గ్రాబ్ ఇట్ అండి. ఇంగ్లీష్ విషయం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? వరల్డ్ కప్ ఆడాడు అతను, చాలా బ్రహ్మాండంగా ఆడాడు వరల్డ్ కప్లో కూడా. అసలు యాక్చువల్గా అంత మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక సెంచరీ సాధించి 350 చేజ్ చేస్తున్నప్పుడు చివరి వరకు నాట్అవుట్గా ఉంటారేమో అనుకున్నారు. బట్ ఇంప్రూవ్డ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళకు సడన్గా ఒక హీరో వస్తుంటారండి. ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఒక్కొక్క టోర్నమెంట్లో ఒక్కొక్క హీరో ఉద్భవిస్తుంటారు వాళ్ళకి. అసలు ఇప్పుడు జాస్ పైన వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఈజ్ అ టెర్రిఫిక్ ప్లేయర్ అండి, మంచి టెక్నిక్ ఉండి అన్ని షాట్లు ఆడగలుగుతాడు. అండ్ ఇద్దరు అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ఇద్దరు వికెట్ కీపర్స్ని ఆడిస్తున్నారు. ఒక వికెట్ కీపింగ్ చేస్తుంటే మీకు కేరియన్ యాజ్ అ బ్యాటర్గా ఆడిస్తున్నారు, కేరియన్ వికెట్ కీపర్గా ఆడిస్తున్నారు, జోష్ సింగిల్స్ ఆడినప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. అసలు అంత వెరైటీ ఉంది వాళ్ళలో. సో ఆస్ట్రేలియాకు
మీకు ఇండియాకు ఎలానైతే డీప్గా బ్యాటింగ్ లేనప్పుడు ఆస్ట్రేలియా కూడా చాలా డీప్గా బ్యాటింగ్, మీకు హార్డీ వరకు బ్యాటింగ్ చేయగలుగుతారు. మ్యాక్స్వెల్ కెన్ బ్యాట్, మీకు షార్ట్ ఆఫ్ కోర్స్ స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఉన్నాడు, హెడ్ ఉన్నాడు, స్మిత్ ఉన్నాడు, లబుషన్ ఉన్నాడు, బౌలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫీల్డింగ్లో కూడా ఎవ్రీబడి నోస్ ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీమ్స్ యాక్చువల్లీ. ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుంటారు. సో యా 2023 రివెంజ్ కొరకు ఇండియా ప్రయత్నం చేయాలి, బికాస్ చేయాలంటే ఇక్కడనే ఓడగొట్టాలి. రివెంజ్ తీసుకోవడానికి మంచి టైం ఉంది. ఎందుకంటే అప్పుడు ఫైనల్లో ఓడిపోయినారు, ఇప్పుడు సెమీఫైనల్లోనే ఆస్ట్రేలియాను ఓడించే ఇండియాకి ఛాన్స్ లేదని కాదు, బట్ ఎడ్జ్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పడం మాత్రం చాలా కష్టం అగెన్స్ట్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ మై వ్యూ అండి. ఓకే సుధీర్ గారు, ప్రపంచ కప్లో జరిగిన ఓటమిని తిరిగిచ్చేలా చేయాలంటే భారత్ ఎటువంటి ప్లాన్ చేయాలి, ఏ ప్లాన్స్తో బరిలోకి దిగాలంట? నథింగ్ అండి, జస్ట్ స్టిక్ టు ద ప్రిన్సిపల్. సింపుల్, ఎలా ఆడుతున్నారో హ్యాపీ గో లక్కీ టీమ్గా కనబడుతుంది. మన నెట్ ప్రాక్టీస్ అప్పుడు కూడా చూస్తున్నాం కదా, చాలా జాలీగా ఉంటున్నారు. అదే కంటిన్యూ చేయాలండి. అంటే ఎక్కడ కూడా ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలి అసలు. రోహిత్ శర్మ తనదైన స్టైల్లోనే బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్లో రన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. శుభ్మన్ యూనో కొంచెం స్వింగ్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాడు, కానీ ఒకసారి అతడు సెట్ అయిన తర్వాత అతను ఆపడం కూడా చాలా కష్టం. ఎస్ ప్రూవ్ దట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ అ బిగ్ వే. తర్వాత విరాట్ కోహ్లీ అతను కూడా కొంచెం సెట్ కావడానికి టైం తీసుకుంటాడు. వన్స్ ఈ సెటిల్స్ డౌన్ అతను కూడా ఎవరు ఆపరు. మన పాకిస్తాన్ మ్యాచ్ అది చూసాం. తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ మీరు అన్నట్టుగా అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నారు మిడిల్ ఆర్డర్లో. అంటే డీప్లో ప్రతిసారి బ్యాటింగ్ లేకుండా చూసుకోకుండా ఈ ఫస్ట్ 5 బ్యాటర్స్లోనే ఎవరైనా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం. ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ చేస్తుంది రేపు, ఫస్ట్ టాస్ గెలిచి ఆర్ లేకుంటే ఇఫ్ దే ఆర్ పుట్ ఇన్ టు బ్యాట్, ఫస్ట్ 240, 250 సరిపోతుంది అగైనెస్ట్ ఆస్ట్రేలియా. కొంచెం 260, 270 అబౌవ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వికెట్ పైన 300 దాకా కూడా అవసరం లేదు మీకు డిఫెండ్ చేసుకోవడానికి. బట్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా కొంచెం స్కోరింగ్ ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఆస్ట్రేలియాకు డీప్గా బ్యాటింగ్ అయినప్పుడు అండ్ ఎవరో ఒకళ్ళు ఆడుతుంటారు ఆస్ట్రేలియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అంటే కూడా ఇండియా ఆస్ట్రేలియాను 260, 270 లోపు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి, ఎందుకంటే లేకుంటే చాలా కష్టం అవుతుంది. ఆస్ట్రేలియాకు బౌలింగ్ లైనప్ చక్కగా ఉంది, అండ్ ఈ 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పేసర్స్లో ఎవరైనా ఒకళ్ళు ఒక మంచి స్పెల్ వేసినట్లయితే, అండ్ యూనో ఎలిస్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు. హార్డ్ వాళ్ళకు 4 పేసర్స్ ఉన్నారండి, వాళ్ళకు 4 పేసర్స్ 3 స్పిన్నర్స్, వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఆస్ట్రేలియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళని కొంచెం ఎక్కువగా చేయకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మంచి క్యాచెస్ తీసుకోవడం, కొంచెం 2 రన్స్ వచ్చే దగ్గర 1 రన్ రెస్ట్రిక్ట్ చేయడం, కొంచెం ఫీల్డింగ్లో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటాం కదా, ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది టుమారో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అగైన్స్ ఆస్ట్రేలియా. అంటే సుధీర్ గారు ఒక డౌట్, రేపు ఒకవేళ మ్యాచ్లో మనకి టాస్ గెలిస్తే భారత్కి మంచి ఆప్షన్ ఏంటి? బ్యాటింగే బెటర్ అండి. నేనేమనుకుంటానంటే కీలకమైనటువంటి మ్యాచెస్లో, ఎందుకంటే ఇండియన్స్ ఇప్పుడు నిన్న ఫస్ట్ బ్యాటింగ్ చేసి డిఫెండ్ కూడా చేసుకోగలిగారు అది 240ని. సో ఆ ఎబిలిటీ అంటే మంచి లైనప్ ఉన్నప్పుడు, అండ్ దట్టు ఫ్లడ్ లైట్స్లో కూడా కొంచెం ఆ డ్యూ ప్రభావం లేదు మీకు, సో గ్రిప్ కూడా చేయగలుగుతున్నారు. అండ్ వరుణ్ చక్రవర్తి విసా ఈ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. చక్రి మనం అతని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసుకున్నట్లాగా అతను బౌలింగ్ చేయడం చూసాం నిన్న. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ చక్రి, చూడండి ఈ రిస్టీ స్పిన్నర్ ఈ మిస్టీరియస్ స్పిన్నర్స్ అంటే ఎక్కువగా దూసరా వేసేవాళ్ళు ఏం చేయాలంటే స్టంప్ అటాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అతడు చేసింది ఏంటంటే, అంటే సందిగ్ధంలో పెట్టడం అంటాం కదా బ్యాట్స్మెన్, డౌట్లు పెట్టాడు అంటే ఎందుకంటే బాల్ పిచ్ అయిన తర్వాత అది దూసరా పడుతుందా, స్ట్రేటర్ రన్ అవుతుందా, చాలా కష్టపెట్టాడు అసలు యాక్చువల్గా. ఇప్పుడు నిన్న బ్రేస్వెల్ లాంటి స్పిన్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ పాకిస్తాన్. చూడండి పాకిస్తాన్లో అందరికంటే ఎక్కువగా సక్సెస్ ఉంది. రీసెంట్ సిరీస్లో చూసాం, ఈ టోర్నమెంట్లో కూడా చూసాం, ఎక్కువ వికెట్ కూడా తీసుకున్నాం. నిన్న ఎందుకు సక్సెస్ సాధించలేదంటే, బ్రేస్వెల్ ఏం చేశాడంటే యాక్చువల్లీ ఈ వాజ్ గోయింగ్ ఫర్ స్లోవర్ వన్సే వేయడం చూశాడు. నిన్నటి వికెట్ పైన కొంచెం ఫాస్టర్ వన్స్ వేసిన వాళ్ళు కొంచెం ఎక్కువగా బాల్ స్కిడ్ అవుతుంటుంది కదా, సో అతను కొంచెం టాక్టిక్స్ను ఎక్కువగా ఉపయోగించుకోలేకపోయాడు. అంటే రీడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వికెట్ను రీడ్ చేయడంలో ఇండియన్ స్పిన్నర్స్ ఆ మాస్టరీ సంపాదించారు. ఇక్కడనే మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు కనుక ఎక్కడ బాల్ వేయాలి, ఎక్కడ బాల్ వేస్తే అవుతుంది. కొంచెం స్పాంజీ వికెట్ కూడా ఉంటుంది కదా, అంటే నిన్నటి వికెట్ యూజ్ చేయరు, రేపు డిఫరెంట్ వికెట్ యూజ్ చేస్తారు. బట్ అయినా కానీ కండిషన్స్ మీకు పేస్ బౌలర్స్కు స్టార్టింగ్లో హెల్ప్ఫుల్గా ఉన్నాయి, మీకు స్పిన్నర్స్కి అయితే అద్భుతంగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి, స్లో బౌలర్స్కు. సో కనుక ఐ థింక్ ఇండియా మళ్ళీ ఆ ఎక్స్పెరిమెంట్ను కొనసాగించవచ్చు. వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తారు, 5 వికెట్ తీసుకున్నారు కనుక. ఆర్ ఏదైనా బాగా ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే ఒక పేసర్ కొరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ టేక్, బికాస్ ఈ బౌల్డ్ వెల్ ఎస్టర్డే. అండ్ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కూడా కొంచెం ఎంత స్పిన్ బాగా ఆడియా కానీ కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు తడబడుతుంటారు కనుక దాన్ని కొంచెం క్యాపిటలైజ్ కూడా చేసుకోవచ్చు చక్రి. అంటే సుధీర్ గారు, ఇంటర్నేషనల్ వన్డేలలో ఎలా చూసినా ఆస్ట్రేలియాదే పైచేయి సాధించింది. అటువంటి ఆశిస్తూ ఆడుతున్న ఈ మ్యాచ్లో భారత్ ముందున్న సవాల్ ఏంటంట? సవాల్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు ప్రెషర్ని ఇన్వైట్ చేసుకోకుండా ఆడాలి, ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ ఒక్కొక్కసారి ఎలా చేస్తారంటే కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకొని ప్రెషర్ క్రియేట్ చేసి కొంచెం జిమిక్స్ ఎక్కువగా చేస్తుంటారు వాళ్ళు. సో దానికి
ఛాన్స్ ఇవ్వకూడదు అసలు యాక్చువల్గా. ఇప్పటివరకు ఎలానైతే కంఫర్టబుల్గా ఆడారు, ఈజీగా ఆడారు, 3 విక్టరీస్లో నిన్ననే కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనబడింది. అగైన్స్ బంగ్లాదేశ్ దేవర్ ఓకే, ఈజీగానే టార్గెట్ చేశారు చివరికి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోటి ఒక కేక్ వాక్ అయిపోయింది ఇండియాకు. సో రేపటి మ్యాచ్ అంటే ఇప్పటి 3 మ్యాచెస్ కంటే రేపు టఫెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు కనుక సెమీఫైనల్ అంటేనే, బికాస్ నాకౌట్ కదా, నిన్నటి వరకు మీకు ఛాన్స్ ఉండింది, ఓడిపోయినా కానీ ఆల్రెడీ సెమీఫైనల్లో ప్రవేశించారు కనుక. బట్ రేపు ఇక ఏ టీం అయినా కంపల్సరీ గెలిస్తేనే వాళ్ళు ఫైనల్లోకి వెళ్తారు కనుక టుమారో కొంచెం డబుల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండి. అయితే సుధీర్ గారు, ఇక భారత్ విషయానికి వస్తే బ్యాటింగ్ బలబలాలు ఎలా ఉన్నాయంటారు? చాలా డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది. నిన్న 240 అంత స్ట్రగుల్ స్టార్టింగ్లో అయినా కానీ స్కోర్ చేయగలిగారంటే 30 నుండి 240 ప్లస్ ఇండియా స్కోర్ చేయగలిగిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియాస్ బ్యాటింగ్ స్ట్రెంత్. డీప్గా ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, జెన్యూన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. మీకు ఫస్ట్ టాప్ 5 బ్యాటర్స్ అయితే అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు. మీకు శ్రేయస్ అయ్యర్ వరకు ఎవ్రీబడి స్కోరింగ్ రన్స్, యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. సో నిన్నట్లాగా ఆ సిచ్యువేషన్ అరైజ్ కాకుండా, అంటే టాప్ ఆర్డర్ కొంచెం కుప్పగూలకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 10 ఓవర్స్లో రన్స్ రావడం ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇండియా షుడ్ నాట్ లూజ్ మోర్ దెన్ 2 వికెట్స్ ఇన్ ఫస్ట్ 10 ఓవర్స్. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు గ్రిప్లోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఛాన్స్ ఆస్ట్రేలియాకి ఇవ్వకూడదు, ఎక్కడ కూడా ఆస్ట్రేలియాకు ఛాన్స్ ఇవ్వకుండా ఇండియా షుడ్ గో అహెడ్. అంటే రేపు ఆస్ట్రేలియాకి ఎంత టార్గెట్ ఇస్తే బాగుంటుందంట? I think if India is batting first 260, 270 is good on this wicket actually, Dubai conditions లో. అంతకంటే ఏవి వచ్చాక ఎక్స్ట్రా బోనస్ అయిపోతాయి. ఒకవేళ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా వాళ్ళని 260, 270 లోపు కట్టడి చేయడం కూడా చాలా 250 లోపు కూడా చేజ్ చేయడం ఒక్కొక్కసారి చాలా కష్టంగా మారుతుంది. ఒక్కొక్కసారి బాల్ మూవ్ కావడం చూస్తున్నాం, స్పాంజీ బౌన్స్ ఉంది, తర్వాత స్పిన్నర్స్ కు కూడా ట్రెమండస్ హెల్ప్ కనబడుతుంది. ట్రిమండ్ ఒకవేళ వికెట్ రీడ్ చేసి స్పిన్నర్స్ మంచి బౌలింగ్, జంపా ఇస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ అండి. జంపా ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తాడు అండ్ ఈజ్ అ బ్రేక్ త్రూ బౌలర్. అతన్ని కూడా కెప్టెన్స్ ఎలా ఉపయోగించుకుంటారంటే, నిన్న అంటే మనం మాట్లాడుతున్నాం కానీ రోహిత్ శర్మకు కూడా చాలా మార్కులు ఇవ్వాలి. రోహిత్ శర్మ అయితే మీరు అన్నట్టుగా రోహిత్ విషయానికి వస్తే దూకుడుగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నప్పటికీ లాంగ్ టైమ్ క్రీజ్ లో ఉండలేకపోతున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రోహిత్ ఆటే విధానంలో ఏమైనా మార్పులు చేసుకుంటే బెటర్ అంటారు? ఐ డోంట్ థింక్ సో, బికాస్ న్యాచురల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు అలాగే ఆడాలి. ఒకసారి సడన్ గా ప్రెషర్ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఓవర్స్లో అతడు 10 రన్స్ స్కోర్ చేసి నేను వికెట్ పై ఉండాలని అనుకుంటే మాత్రం అది వర్కౌట్ కాదు. రోహిత్ షుడ్ ప్లే ఇస్ న్యాచురల్ గేమ్ అంతే. అప్పుడే రన్స్ అన్న వస్తాయి కనీసం. అతడు కనీసం స్టార్టింగ్లో మీకు 10 ఓవర్స్లో అతడు అవుట్ అయినా పర్వాలేదు కానీ ఒక 30-40 రన్స్ స్కోర్ చేసినట్టు అది కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. అండ్ అతడు కెప్టెన్సీ అద్భుతంగా చేశాడు నిన్న. ద వే హీ రొటేటెడ్ హిస్ స్పిన్నర్స్ యాక్చువల్లీ ఇట్ వాస్ బ్రిలియంట్. చక్రవర్తిని మొదట్లో తీసుకువచ్చాడు, అద్భుతమైనటువంటి ఫీల్డ్ సెటప్ చేశాడు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కనబడింది నిన్న, ఆ ఉత్సాహం కూడా రెట్టింపుగా కనబడింది. అండ్ అందుకనే 240ని ఇండియా దాని ఏమంటారంటే కట్టడి చేసుకోగలిగింది. సో దే వర్ బ్రిలియంట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎస్టర్డే, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే సుధీర్ గారు, ఇక భారత్ బౌలింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సెమీఫైనల్స్ మ్యాచ్లో ఏమైనా మార్పులు చేస్తే అవకాశం బాగుంటుంది? ఒకటి చక్రి, ఎప్పుడు కూడా షమి లాంటి బౌలర్స్ దే ఆర్ బౌలర్స్ ఫర్ బిగ్ అకేషన్ అండి. షమి ఎప్పుడు కూడా బిగ్ అకేషన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటారు. వి సా దట్ ఇన్ IPLs, వి సా దట్ ఇన్ ICC టోర్నమెంట్స్లో, టెస్ట్ మ్యాచెస్లో కూడా చూసాం కదా అతడు బౌలింగ్ చేసినప్పుడు. అతడు రిథమ్ తోటి మంచి బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కొంచెం ఢీలా పడగొట్టినట్లయితే, అంటే కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకొని, హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్సో బౌలింగ్ వెల్ యాక్చువల్లీ, మంచి వికెట్స్ తీస్తున్నాడు. సో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కొంచెం సెటిల్ కాకుండా ఉంచుకోవడం చాలా, ఎందుకంటే ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు ఒక సెట్ అయినట్లయితే ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. తర్వాత బిగ్ ఇన్నింగ్స్ ఆడుతుంటారు వాళ్ళు. సో తర్వాత తక్కువ టైంలో ఎక్కువ రన్స్ స్కోర్ చేసే ఎబిలిటీ ఉంది వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు వాళ్ళు ఫ్రేజర్ని ఆడించాక ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని అతడు కూడా బిగ్ హిట్టింగ్ చేస్తాడు. షార్ట్ ఈజ్ ఎ న్యాచురల్ ప్లేయర్ యాక్చువల్లీ, హెడ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్లేయర్. స్మిత్, లబుషన్ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ టీంలో మ్యాక్స్వెల్ వరకు కూడా అందరూ కూడా అద్భుతంగా, అంటే మీకు స్మిత్ లబుషన్ ఒక్కలే కొంచెం సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడతారు కానీ, బట్ అదర్వైజ్ వీళ్ళు ఈ ముగ్గులలో ఎవరైనా కానీ కొంచెం సెట్ అయిన ప్రయత్నం చేసినట్లయితే, అంటే కొంచెం బిగ్ స్కోర్ చేస్తే మాత్రం ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు దే కెన్ పుట్ అప్ ఎ బిగ్ టోటల్. ఆ ఛాన్స్ ఇండియా ఇవ్వకూడదు అసలు. అదిలో 260 లోపు కట్టడి చేయడం ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్ టుమారో. లేకపోతే విజయం మాత్రం చాలా కష్టం అవుతుంది. బికాస్ ఇంత బ్యాటింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒకసారి సడన్గా చేజ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. చేజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఒక వికెట్ కోల్పోయిన తర్వాత అరే మళ్ళీ స్లోగా ఆడాలి అన్నటువంటి ఒక థింకింగ్ వస్తుంది. అందుకని చేజింగ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బిగ్ మ్యాచెస్ ఈజ్ అంటే చేజ్ చేసి ఈజీగా గెలిచినటువంటి మ్యాచెస్ ఉన్నాయి. లైక్ ఆస్ట్రేలియా డిడ్ ఇన్ 2023 వరల్డ్ కప్, వాళ్ళు చేజ్ చేసి గెలిచారు అంత పెద్ద క్రౌడ్ ముందు కూడా, బట్ నాట్ ఎవ్రీ టైం. సుధీర్ గారు, ఫైనల్ గా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కంటిన్యూ చేస్తారా రేపు? ఎలా ఐ థింక్ ఈ బౌల్ టు ద ఫీల్డ్ యూజ్డ్ హిస్ బ్రెయిన్ టెక్నిక్. నిన్న
ఆ కండిషన్స్ అంటే ఫస్ట్ మ్యాచ్లోనే రీడ్ చేస్తూ, ఎందుకంటే నెట్స్లో బౌలింగ్ చేయడం వేరు ఆన్ ద పిచ్ మీకు డెలివరీ చేయడం కూడా చాలా డిఫికల్ట్. అండ్ చాలా తక్కువ టైంలో అతడు రీడ్ చేసి స్టంప్ టు స్టంప్ అటాక్ చేసి బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. అతని యొక్క వెరైటీని ఎవరికి కూడా అసలు యాక్చువల్గా అర్థం కానివ్వలేదు సార్. సో ఐ థింక్ ఈ షుడ్ బి కంటిన్యూ టుమారో అన్లెస్ ఏదైనా బాగా ఫర్ ఎగ్జాంపుల్ పేస్ బౌలర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్లయితే, ఏదైనా బాగా గాలి వీస్తుంది మబ్బుగా ఉంది అంటే తప్పితే, అదర్వైజ్ నిన్నటి ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది కనుక ఐ థింక్ ఇండియా విల్ కంటిన్యూ దట్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మరో యుద్ధానికి సిద్ధమైంది భారత్. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాయి. ఇక మిగిలింది రసవత్తర సెమీఫైనల్ సమరమే. మార్చి 4న తొలి సెమీ భారత్ ఆస్ట్రేలియా తలపడబోతుంది. దీంతో ప్రపంచ కప్లో భారత్కు తగిలిన దెబ్బను గుర్తు చేసుకుంటూ దెబ్బతిన్న సింహల్లా భారత్ సమరానికి సై అంటుంది. ప్రపంచ కప్లో 2 అడుగులు వెనక్కి వెళ్ళిన భారత్ ఇప్పుడు 3 అడుగులు ముందుకు వెళ్లేందుకు రెడీ అయింది. రివెంజ్ తీర్చుకోవడానికి తగ్గేదిలే అంటూ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి ఎత్తి దిగబోతుంది. రేపు ఒక ఇండియన్గా రేపు మ్యాచ్ గెలవబోతుంది ఇండియా అంటే అయితే మనం ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర.